హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి వీడే. ఈ వీడియోలో మేము రీసెంట్లీ రిలీజ్ చేసిన 2 సప్లిమెంట్స్ నెర్వ్ రీజన్ అండ్ ఆటో ఇమ్యూన్ క్యూర్, వీటి గురించి నేను మీకు అప్డేట్ చెప్తాను. చాలా చాలా మంచి అప్డేట్. వీడియో చివరి దాకా చూడండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, చాలా ఎక్సైటింగ్గా కూడా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మంత్ 10th కల్లా మీకు షిప్ చేస్తాము అన్ని ఆర్డర్స్ అని చెప్పాము, కానీ చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చినాయి. ఎప్పుడైతే మేము డిస్కౌంట్ అనౌన్స్ చేసామో, ఇనాగ్రేషన్ ఆఫర్ కింద చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చినాయి. సో అందువల్ల అన్ని ఆర్డర్స్ని మేము ఈ మంత్ 10th కల్లా షిప్ చేయలేకపోయాము. బట్ మేము ప్రయత్నిస్తూనే ఉన్నాము. మెటీరియల్ మొత్తం చాలా హ్యూజ్ అమౌంట్లో మళ్ళీ రీఆర్డర్ చేయాల్సి వచ్చింది. ఆ రీఆర్డర్ చేసిన మెటీరియల్ చాలా లేట్గా వచ్చింది మాకు. సో దాంతో ఈ రోజుకి చెప్పాలంటే చాలా వరకు షిప్మెంట్స్ అయిపోయినాయి. కేవలం ఇంకా 16 మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఈ 16 మందికి ట్యూస్డే నాడు మేము షిప్ చేయబోతున్నాము. ఈ ట్యూస్డే తోటి అన్ని ఆర్డర్స్ కూడా కంప్లీట్ అవుతాయి. ఈ లేట్కి, ఈ డిలేకి దయచేసి అర్థం చేసుకోండి. యాక్చువల్గా మీరు అర్థం చేసుకున్నది కారణం ఏంటంటే, ఎంత లేట్ అయినా కూడా కేవలం 2 క్యాన్సిలేషన్స్ అయినాయి. కేవలం 2. అందులో ఒకటి చాలా జెన్యూన్ రీజన్. ఆ వ్యక్తి యూఎస్ఏ వెళ్ళిపోతున్నారు కాబట్టి వెయిట్ చేయలేక ఆయన వెళ్ళిపోవడం జరిగింది. సో చాలా జెన్యూన్ రీజన్. ఇంకొక వ్యక్తి మాత్రమే లేట్ అయినందుకు కోపం వచ్చి క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. సో చెప్పాలంటే ఒకే వ్యక్తి లేట్ అయినందుకు అప్సెట్ అవ్వడం జరిగింది. మిగిలిన వాళ్ళు అప్సెట్ అయి ఉంటారు, కానీ ఎవరు కూడా వాళ్ళ అసహనాన్ని ప్రదర్శించకుండా వెయిట్ చేసేది. చాలా చాలా థ్యాంక్ యూ. మా సబ్స్క్రైబర్స్ చాలా మంచి సబ్స్క్రైబర్స్ అని నాకు ఈ ఎక్స్పీరియన్స్తో తెలిసింది యాక్చువల్లీ. అండ్ నేను ఏదైతే ఎక్సైటింగ్ న్యూస్ చెప్తానో ఇప్పుడు చెప్తాను మీకు. నెర్వ్ రీజన్కి, ఆటో ఇమ్యూన్ క్యూర్కి కూడా ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి. ఆ ఫీడ్బ్యాక్స్లో కొన్ని అమేజింగ్ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయండి. నేను నెర్వ్ రీజన్ అనేది స్లోగా పనిచేస్తుంది, ఎందుకంటే నరాలు రీబిల్డ్ అవ్వడం అనేది చాలా స్లో ప్రాసెస్. కొన్ని సందర్భాల్లో 6 months 1 year కూడా పడుతుందని చెప్పాను. కానీ ఆల్రెడీ వాడడం స్టార్ట్ చేసిన వితిన్ 1 weekలోనే కొన్ని అమేజింగ్ రిజల్ట్స్ చాలామంది ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అలాంటి వాటిల్లో ఎస్పెషల్లీ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ మాకు ఇవి చెప్పడం జరిగింది. ఎలాంటివంటే, స్ట్రోక్ వచ్చిన ఒక పేషెంట్కి చెయ్యి కొంచెం రెగ్యులర్గా తిమ్మిదిగా ఉండడం, మాట కొంచెం స్పష్టంగా లేకపోవడం అనేది స్ట్రోక్ వచ్చినప్పటి నుంచి ఉంది. అతనికి స్ట్రోక్ వచ్చి ఒక 6 months అయినట్టుంది. అయితే ఇది వాడడం స్టార్ట్ చేసిన 1 weekలోనే అతనికి ఆ సిమ్టమ్స్ కంప్లీట్లీ పోయినాయి. ఇది నేను కూడా ఊహించింది కాదు. నేను ఇంత ఫాస్ట్గా పనిచేస్తుంది అనుకోలేదు, బట్ ఇంత ఫాస్ట్గా పని చేస్తుంది. సో అయితే ఒకటి, ఓన్లీ నర్వ్ రీజనే కాదు, బి కాంప్లెక్స్ అండ్ ఇది సూపర్ ఆలిపిక్ యాసిడ్ అండ్ నర్వ్ రీజన్, ఈ 3 కలిపి వాడడం జరిగింది. ఈ 3 కలిపి కాంబినేషన్ ఏదైతే ఉందో అది నరాలను అద్భుతంగా హీల్ చేస్తుందని ఈ ఎక్స్పీరియన్స్తో తెలిసింది. అలాగే ఇంకొక స్ట్రోక్ ఎఫెక్టెడ్ పర్సనే, అతనికి స్ట్రోక్ వచ్చి చాలా కాలం అయింది. అతనికి మాట్లాడుతున్నప్పుడు పెదవి చాలా కొంచెం క్రాస్ అవుతుంటుంది అనమాట. ఆ క్రాస్ అవుతున్న పెదవి కాస్త అతనికి స్ట్రైట్ అవ్వడం జరిగింది. అంటే అతను మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు అతనికి ఏదైతే ఎబ్బెట్టుగా కనిపిస్తుందో అది కనిపించడం ఆగిపోయింది. ఈ 2 చాలా చాలా అద్భుతమైన ఫీడ్బ్యాక్స్ అండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్గా కూడా రికవర్ అవుతుందని. సో అలాగని చెప్పి అందరికీ ఫాస్ట్గా హీల్ అయిపోతుంది అంటే చెప్పలేము, ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ, ఇక్కడ చాలా ఫాస్ట్గా ఏదైతే నర్వ్స్ పైన ఉండి మైలిన్ షీట్ ఉంటుందో అది రీబిల్డ్ అయ్యింది. కానీ అన్ని సందర్భాల్లోనూ రీబిల్డ్ అంత ఫాస్ట్గా కాదు. ఒక్కొక్కసారి కొంత టైం పడుతూ ఉంటుంది. ఈ 2 పేషెంట్స్ కూడా ఎవరైతే ఎక్స్ప్రెస్ చేశారో వాళ్ళు కొంచెం కన్సిడరబుల్లీ వయసు తక్కువ వాళ్ళది, అండ్ ఆల్రెడీ వీళ్ళు రవి వీడియో డైట్లో ఉన్నారు. సో అందువల్ల కూడా కొంచెం ఫాస్ట్గా వచ్చి ఉండొచ్చు. కానీ మిగిలిన వాళ్ళు కూడా ఎనర్జీ లెవెల్స్ అద్భుతంగా పెరిగినాయి అని, విపరీతమైన ఫ్యాటిక్ ఉండేది, ఆ ఫ్యాటిక్ ఇప్పుడు పోయింది అని చెప్పడం జరిగింది. దీనికి రీజన్ ఏంటంటే, ఇది మాత్రం ముందుగానే కొంత మేము ఎక్స్పెక్ట్ చేసాం. దానికి రీజన్ ఏంటంటే, ఫ్యాటిక్ అనేది బ్రెయిన్ రిలేటెడ్. యాక్చువల్లీ బ్రెయిన్
బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా కాకపోయినా, లేకపోతే నరాల వీక్‌నెస్ ఉన్నా మనకు ఒక రకమైన ఫ్యాటిగ్ ఉంటుంది. సో, ఇది తీసుకున్నప్పుడు ఏదైతే వాళ్ళ నరాల బ్రెయిన్‌లో నరాల మధ్య కమ్యూనికేషన్ కావాలో అది బాగా పెరిగేసరికి ఇమ్మీడియేట్‌లీ వాళ్ళకి ఫ్యాటిగ్ అనేది తగ్గిపోయింది యాక్చువల్లీ. సో, చాలా చాలా మంచి ఫీడ్‌బ్యాక్ ఇప్పటిదాకా మాకు నెవర్ రీజియన్‌కొచ్చింది. సో, ఐయామ్ ష్యూర్ చాలామంది చాలా బెనిఫిట్ పొందుతారు ఈ 3 సప్లిమెంట్స్ తోటి. అంటే నేను ముందు చెప్పినట్లు కేవలం నెవర్ రీజియన్ వాడడం కంటే బి కాంప్లెక్స్, సూపర్ లిపిక్ యాసిడ్ అండ్ నెవర్ రీజియన్ 3 కలిపి వాడితే రిజల్ట్స్ అద్భుతంగా వస్తాయండి మీకు. అండ్ నెక్స్ట్ ఆటో ఇమ్యూన్ క్యూర్. ఆటో ఇమ్యూన్ క్యూర్ గురించి ఇంకా మాకు ఫీడ్‌బ్యాక్ రావాల్సి ఉంది. బట్ ఇప్పటిదాకా వచ్చిన ఫీడ్‌బ్యాక్ అయితే ఏంటంటే, ఇది చాలా తక్కువ టైంలో వాడిన వాళ్ళు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏంటంటే, ఇది డెఫినెట్‌లీ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతున్న ఫీలింగ్, జాయింట్ పెయిన్స్ తగ్గుతున్న ఫీలింగ్ డెఫినెట్‌లీ వస్తుందని చెప్పారు. బట్ చాలా తక్కువ టైం ఫీడ్‌బ్యాక్ ఇది. వితిన్ 1 వీక్ ఫీడ్‌బ్యాక్ ఇది. సో, లాంగ్ టర్మ్‌లో ఎలా ఉంటుందో చూడాలి. లాంగ్ టర్మ్‌లో డెఫినెట్‌లీ మంచి ఫీడ్‌బ్యాక్ వస్తుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. చాలా చాలా మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే మీకు చిన్న కొన్ని విషయాలు చెప్పాలి. ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ క్యూర్ గురించి. నేను ఇందాక పొరపాటున ఆటో ఇమ్యూన్ టీ అనే గాని ఉంటే క్షమించండి. ఇందాక నేను చెప్పిన ఫీడ్‌బ్యాక్ ఆటో ఇమ్యూన్ క్యూర్ అనే సప్లిమెంట్స్ గురించి. బేసికల్లీ ఇది ఒక పౌడర్ అన్నమాట. సో, ఈ ఆటో ఇమ్యూన్ క్యూర్ గానీ, నర్వ్ రీజియన్ గానీ మనం బేసికల్లీ గ్లాస్‌లో ఒక వాటర్‌లో గానీ, మీకు ఇష్టమైన ఫ్రూట్ జ్యూస్‌లో గానీ కలుపుకొని తాగాలి. నర్వ్ రీజియన్ అనేది మరీ అంత తాగడానికి ఇబ్బంది కలిగేది కాదు. బానే ఉంటుంది టేస్ట్ యాక్చువల్లీ. బట్ ఆటో ఇమ్యూన్ క్యూర్ అనేది టేస్ట్ కొంచెం అంత బాగోదు. కషాయం అది మరీ కషాయాలు తాగినంత వరస్ట్ కాకపోయినా కొంత టేస్ట్ తక్కువే ఉంటది. బట్ తాగలేదు అన్నట్లు అయితే ఉండదు. ఒకవేళ మీరు అందులో షుగర్ గానీ ఏదైనా కలుపుకుంటే అసలు టేస్ట్ లేదు అన్న ఫీలింగ్ కూడా ఉండదు యాక్చువల్లీ. బట్ ఆఫ్‌కోర్స్ షుగర్ అనేది మీరు ఎవ్రీడే డైట్‌లో ఉన్న మీకు ఐడియల్ సిట్యుయేషన్‌లో బేసికల్లీ షుగర్ కలుపుకోకూడదు. ఎవరైనా మరీ తాగలేకపోతున్నాను అనుకుంటున్నప్పుడు ఎవ్రీడే డైట్‌లో లేకపోతే మీరు షుగర్ కలుపుకోవచ్చు. అండ్ ఆటో ఇమ్యూన్ క్యూర్ విషయంలో ఏంటంటే ఇంకొక చిన్న ఇది చెప్పాలి. కొంతమందికి స్టార్టింగ్ డే కానీ, సెకండ్ డే కానీ అది తాగినప్పుడు ఒక 10, 15 నిమిషాల్లో కొంచెం అంటే ఇరిటేటింగ్‌గా కొంచెం హెడేక్‌గా అనిపించొచ్చు. బట్ ఇది వితిన్ 3-4 డేస్‌లో ఇది వెళ్ళిపోతుంది. ఇది రోజు ఇలా ఉండదు. ఇది జస్ట్ ఏంటంటే మీకు ఇది ఫస్ట్ టైం తాగినప్పుడు బాడీ మీద కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అందువల్ల ఫస్ట్ అండ్ సెకండ్ డే కొంచెం అవ్వచ్చు కానీ వితిన్ 3-4 డేస్‌లో ఈ ఫీలింగ్ అనేది పోతుంది. ఆ తర్వాత మీరు ఈజీగా తాగొచ్చు దీన్ని. సో, అందువల్ల మీరు ఏ విధమైన డౌట్ పడకండి. ఈ 2 కూడా ఈ నర్వ్ రీజియన్ గానీ, ఆటో ఇమ్యూన్ క్యూర్ గానీ చాలా ఈజీగా మీకు తీసుకోవచ్చు మీరు. అండ్ చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తాయి. సో, ఈ అప్డేట్ చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి. చాలా ఎక్సైటింగ్‌గా మాకు అనిపించింది. ఎందుకంటే ఫీడ్‌బ్యాక్ ఇంత అద్భుతంగా, ఇంత త్వరగా వస్తదని అనుకోలేదు. చాలా చాలా మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వేదాంశ్ వెల్‌నెస్ సెంటర్‌లో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఈ మంత్ ఎండింగ్ నేను ఇంతకుముందు చెప్పిన పాత వీడియోలో బహుశా అది చాలా కాలం అయింది కాబట్టి ఎవరికి గుర్తుండి ఉండకపోవచ్చు. ఏంటి అంటే ఈ మంత్ ఎండింగ్ లోపల అంటే జస్ట్ 30th ఆఫ్ ఏప్రిల్ కల్లా మీరు కానీ వేదాంశ్ వెల్‌నెస్ సెంటర్‌లో జాయిన్ అయితే మీకు పంచకర్మ అనేది చాలా కాదు కంప్లీట్లీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు ఏ విధమైన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అవసరమో ఆ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అంటే అది పంచకర్మ అవ్వచ్చు, అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అవ్వచ్చు, అది ఫ్రీగా లభిస్తుంది. ఎన్ని రోజులు మీకు ఒకవేళ 14 డేస్ అవసరమైతే 14 డేస్, ఎన్ని రోజులు అవసరమైతే అన్ని రోజులు అది కంప్లీట్లీ ఫ్రీగా మీకు లభిస్తుంది. ఇది చాలా చాలా బెనిఫిట్ అనే విషయం మీకు తెలుస్తుంది. అంటే మీకు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్‌కి ఎంత ఛార్జ్ చేస్తుంటారు బయట అనేది కానీ మీకు తెలిస్తే మీకు డెఫినెట్లీ ఇది చాలా పెద్ద డిస్కౌంట్ అనే విషయం తెలుస్తుంది. అండ్ ఈ విషయంలో కూడా చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఎవరైతే మా వెల్‌నెస్ సెంటర్‌లో ఉన్నారో వాళ్ళు చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అలాగే వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం. అండ్ అంటే యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాగ అనేక ఇష్యూస్‌తో బాధపడుతున్న వాళ్ళు
చాలా అద్భుతంగా రికవర్ అవుతూ ఇక్కడ ఉండి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకుంటూ చాలా అద్భుతంగా హీల్ అవుతున్నారు యాక్చువల్లీ. సో ఇది కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా వెల్‌నెస్ సెంటర్‌కి వచ్చి వాళ్ళ లైఫే ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. కొంతమంది అసలు అంటే వాళ్ళ చదువులను ఆపేసి, ఈ ఉద్యోగాలను ఆపేసి కూడా వాళ్ళు ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు యాక్చువల్‌గా. చదువులను ఆపేసి అంటే మీరు ఏదో బ్రేక్ తీసుకున్ననుకోవద్దు. డిస్కంటిన్యూ చేసి హెల్త్ ఇష్యూస్ వల్ల చదువు వల్ల లేక డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు, హెల్త్ ఇష్యూస్ వల్ల జాబ్ చేయలేక జాబ్ మానేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అండ్ వాళ్ళు చాలా బాగా హీల్ అవుతున్నారు. సో వీళ్ళు డెఫినెట్‌లీ నెక్స్ట్ వాళ్ళ లైఫ్ జర్నీని కంటిన్యూ చేసి చాలా మంచి విజయాలు సాధిస్తారని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో అందువల్ల మీలో ఎవరైనా సరే క్రానిక్ డిసీజెస్‌తో బాధపడుతూ లేకపోతే ఆటోఇమ్యూన్ డిసీజెస్‌తో బాధపడుతూ ఈవెన్ వెయిట్ గెయిన్ గానీ, వెయిట్ లాస్ గానీ అండ్ ఇవన్నీ కాదు, జస్ట్ నాకు హెల్తీగా అసలు కొంతకాలం పాటు హెల్తీగా ఉన్న హెల్త్‌ని ఇంకా బెటర్ చేసుకుందాం అన్న ఉద్దేశ్యం గానీ, ఇలాంటివి ఏ ఉన్నా సరే మీరు మా వెల్‌నెస్ సెంటర్‌లో జాయిన్ అవ్వచ్చు. చాలా చాలా ప్లెజెంట్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. ఇది నేను మీకు గ్యారంటీ ఇవ్వగలను. అంటే ఇక్కడికొచ్చాక ఉన్న మీరు ఇక్కడికి వెళ్ళేటప్పుడు డెఫినెట్‌లీ చాలా హెల్త్‌తో వెళ్తారు. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బై.